వార్త అంటే ఎవరికైనా ఒకటే అయి ఉండాలా, సమాచారం కరెక్ట్గానే ఉండాలా, అదే సందర్భంలో సమాచారం సూటిగా ఉండాలి. అలా కాకుండా ఒక రాజకీయ పార్టీ కోసం ఒక రకంగా రాస్తాం, ఇంకొక రాజకీయ పార్టీ కోసం ఇంకొక రకంగా రాస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎవరినన్నా తెలుగుదేశం వాళ్ళని తీసుకుంటే కనుక అది దుర్మార్గం, తప్పుడు పని చేస్తున్నారు. ఇది జగన్ తీసుకొని కూడా తీసుకోలేదు, ఆ నలుగురిని తీసుకున్నట్టు వాళ్ళంతటా వాళ్ళుగా రాజీనామా చేశారు, కానీ వాళ్ళ కండవాళ్ళు కూడా కప్పలేదు. కానీ అది దుర్మార్గం అని చెప్పారు. అంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీ తీసుకుంటే జగన్ అంటే నమ్మకం లేక వెళ్ళిపోయారని రాసుకొచ్చారు. అట్లాగే ఇప్పుడు సేమ్ మావాడు చేస్తే శృంగారం, ఎదురోడు చేస్తే వ్యభిచారం అని రాసేటటువంటి కోణం. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ జరుగుతున్నాయి. అందులో 6కి 6 చోట్లనే పోటీ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులో పోటీ టైం అయిపోయాక అందులో ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ డ్రాప్ అయిపోయింది. తెలుగుదేశం వేసిన స్కెచ్ అయితే తెలుగుదేశానికి ఏమైంది, 6కి 7 అయ్యారు ఇప్పటికే. పైగా ఈ అమ్మాయిని కూడా అకామిడేట్ చేయాలి. ఉన్నది 6 ఛాయిస్లే. ఇప్పటికే అక్కడ వాస్తవంగా అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కొంతమంది కార్పొరేటర్లని ఇటు పక్కనకి తీసుకొచ్చేసుకున్నారు. కానీ ఈనాడు జ్యోతి సిటీ ఎడిషన్స్లో ఎట్లా రాస్తారంటే దెబ్బకి బెత్తరపోతున్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వణికిపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు, దాంతోనే తెలుగుదేశం పార్టీకి పని సులభమైపోయింది, ఈ తరహాలో వార్తలు రాసుకొస్తారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని జర్నలిజంలో ఉన్నటువంటి విచిత్ర కోణం.